హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ జగిత్యాల పిల్ల లవ్లీ. మీరు చూస్తున్న వీడియో వచ్చేసి నిన్న ఎర్లీ మార్నింగ్ వీడియో. ఇప్పుడైతే నేనైతే లవ్లీ పాపకి కాళ్ళకి పసుపు పెడుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా టెంపుల్ వెళ్తున్నామని. అందుకనే తను కొంచెం లేచి రెడీ అయ్యేసరికి లేట్ అయింది. అందుకనే తన కాళ్ళకి పసుపు పెట్టేసి మేమైతే ఒకరోజు ముందే అంటే అక్కడ టెంపుల్లో ఏమేమి అవసరం పడతాయో అవన్నీ ప్యాకప్ చేసేసుకొని అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చీకటిగా ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ వీడియో వచ్చేసి మొత్తం చీకటిగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే ఇంట్లో నుండి వెళ్ళాము. మేము టెంపుల్కి వెళ్ళేసరికి అయితే 5 అయింది. అంటే జగిత్యాల నుంచి వెళ్ళి ఆ టెంపుల్కి డిస్టెన్స్ అయితే ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. అంటే మనం వెళ్ళేదాన్ని బట్టి అయితే ఉంటుంది. మేము స్లోగా వెళ్ళాము కాబట్టి మాకైతే 1 అవర్ పట్టింది. జగిత్యాల డిస్టిక్ గొల్లపల్లి మండల్ రంగదమనపల్లి విలేజ్లో ఈ టెంపుల్ వచ్చేసి మేము వెళ్ళేసరికి అయితే అక్కడ టెంపుల్ అప్పుడే ఓపెన్ అయ్యింది. అంటే క్లీనింగ్ చేసేసారు, అలంకరణ చేస్తున్నారు స్వామివారికి. అక్కడ బయట ఏంటంటే దీపం ముట్టించే ప్లేస్లో అక్కడ అంతా క్లీన్ చేస్తున్నారు. టెంట్ వేస్తున్నారు, ఎండ కొడుతుంది కదా అందుకని చెప్పేసి టెంట్ వేస్తున్నారు. ఇంకా మేమే ఫస్ట్ వెళ్ళాము అక్కడికి. అమావాస్య కాబట్టి చాలామంది వస్తారు ఈ టెంపుల్కి అయితే. కాకపోతే మేము ముందు వెళ్ళడం వల్ల మేమే ముందుగా దీపం వెలిగిస్తున్నాము. అంటే మీకు ఈ వీడియోలో చూపిస్తా మేము మా తర్వాత ఎంతమంది వచ్చారు అనేది. ఇప్పుడైతే నేనైతే కుష్మండ దీపానికి ప్రిపేర్ చేస్తున్నాను. అలా గుమ్మడికాయనైతే మధ్యలో కట్ చేసుకోవాలి. అది గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ. వీటికైతే ఎంత ఉందంటే ఫ్రెండ్స్ అసలు చాలా వాల్యూ ఉంది. అంటే ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కుష్మాండ దీపం అనేది. గుమ్మడికాయలకైతే చాలా వాల్యూ ఉంది. ఇప్పుడు ఆ గుమ్మడికాయ మధ్యలో కట్ చేసి దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం తీసేయాలి. ఒక్క ఎత్తు కూడా అందులో ఉండకూడదు. అలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అలా గుజ్జు మొత్తం తీసేసి క్లీన్ చేసిన తర్వాత వాటికి పసుపు కుంకుమ రాయాలి. పసుపుతో మొత్తం రాయాలి, చుట్టూ లోపల మొత్తం పసుపుతో రాసి కుంకుమతో బొట్లు పెట్టి అలంకరణ చేయాలి. తర్వాత వచ్చేసి మనమైతే ముందే ఒక పేపర్ ప్లేట్ 1 kg దొడ్డు సాల్ట్ తీసుకొచ్చుకోవాలి. ఆ పేపర్ ప్లేట్లో ఆ దొడ్డు సాల్ట్ని 2 కుప్పలుగా పోయాలి. ఈ కూష్మండ దీపం అనేది ఉప్పులో వెలిగించాలి. అందుకనే ఉప్పు కుప్పలుగా పోసి వాటిపైన ఈ గుమ్మడికాయను పెట్టేసి అలంకరణ చేసేసి ప్రసాదం అంటే నైవేద్యంగా మాత్రం ఫ్రూట్స్ పెట్టాలి కన్ఫామ్గా. ఆ దీపం అలంకరణ చేసేసి ఫ్లవర్స్ పెట్టేసి దీపం వెలిగించిన తర్వాత వాటిపైన నవధాన్యాలు నల్ల నువ్వులు అయితే వేయాలి. అవి వేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకోవాలి. ఆ దీపం ముట్టిస్తున్నంతసేపు ఓం కాల భైరవాయ నమః అని జపం చేస్తూ ఈ దీపం అయితే వెలిగించాలి. తర్వాత వచ్చేసి దీపం వెలిగించాక అదే టెంపుల్లో పూజ జరుగుతుంది. ఆ పూజ చేసేసుకొని అక్కడ అన్నదానం పెడతారు. అన్నం తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే మేము ముందుగా వెళ్ళడం వల్ల అయితే ఓన్లీ పూజ అయ్యేంత వరకు మాత్రమే ఉన్నాము. అన్నదానం అయ్యేంత వరకు అయితే లేము. అక్కడ ఎవరైనా అన్నదానం పెట్టించాలనుకుంటే కూడా వెళ్ళి మనం డొనేట్ చేసి అంటే మనకి ఏ డే వస్తుందో ఆ రోజు మనం అన్నదానం పెట్టించవచ్చు. చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు. మీరు కూడా దగ్గరలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళండి ఫ్రెండ్స్. ప్రతి అమావాస్య అండ్ మంగళవారం రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టెంపుల్ టైమింగ్స్ అయితే. ఇంకోటి ఏంటంటే బస్సు ఆటోలు అట్లయితే ఏమి ఉండదు. ఎవరు వెళ్ళాలనుకున్నా మాత్రం ఓన్ వెహికల్స్తో వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ కుష్మండ దీపం వెలిగించడం వల్ల ఏంటి అనేది అయితే నేను అంతకుముందు వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. అంటే ఎందుకోసం ఈ కుష్మండ దీపం వెలిగిస్తాము అనేది అయితే నేను అంతకుముందు ఒక వీడియోలో పెట్టాను. అది చూడండి. జస్ట్ ఇది ఎలా వెలిగించడం అనే దాని గురించి మాత్రం మీకు తెలియాలి అని చెప్పి మాత్రమే ఈ వీడియో పెట్టాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది నేనైతే ఇది అంటే చాలా తక్కువ, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మ్యాక్సిమం ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్స్ ఉంటాయి, లేదా వాయిస్ తడబడడం కానీ ఏదో ఒకటైతే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో క్షమించి నన్ను అయితే ఆదరించండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూజ అయిపోయింది. అంటే నా దీపం కుష్మండ దీపం ముట్టించే పూజ అయితే అయిపోయింది. తర్వాత ఇందులోనే ఇంకొంచెం తర్వాత అయితే అక్కడ పూజ ఎలా జరుగుతుంది, కాలభైరవ స్వామికి ఎలా అభిషేకం చేస్తారు అనేది అయితే చూడండి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఎక్కువ అమౌంట్ కానీ లేకపోతే ఏదో ఖర్చు అవుతుంది
అక్కడ ఏదో డబ్బులు తీసుకుంటారు అనేది అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మన ఇష్టానుసారం ఓన్లీ ఆ దీపం ముట్టించినందుకు మాత్రం అక్కడ 30 రూపీస్ మాత్రం పే చేయాలి, అంతకుమించి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ గుష్మండ దీపానికి అవసరమైన ఐటమ్స్ అన్నీ మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తీసుకెళ్ళచ్చు, లేదా అంటే అక్కడ కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా అమ్ముతారు. మనం అక్కడనే ఐటమ్స్ తీసుకొని అక్కడనే దీపం ముట్టించి కూడా రావచ్చు. మన తెలంగాణలో అయితే నిజామాబాద్లో ఒకటి, ఇక్కడ జగిత్యాల డిస్టిక్లో ఒకటి కాలభైరవ స్వామి టెంపుల్స్ ఉన్నాయని అయితే నాకు తెలుసు. ఇంకా మీకు ఎక్కడైనా ఈ కాలభైరవ స్వామి టెంపుల్స్ ఉంటే తెలిస్తే కామెంట్ చేయండి, లేదా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.